గతి పడేలోపు పశు పడిపోవాలి, కదిలిపోవాలి. చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? సినిమా చాలా బాగుంటుంది బ్రో. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ అన్ని చాలా బాగుంది. కిసిక్ ఇంకా అంత మంచి నేను చెప్పలేను. రే రే చాలా పాపం రా, చాలా పాపం రా. చండాలంగా ఉంది ఓవరాల్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? అందరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేస్తున్నావా? ఏమీ నచ్చలేదండి. ఓహో, క్లైమాక్స్ ఎక్కడ ఉందండి? ఇంకా లాగుతానే ఉన్నారు. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? హెడేక్ వచ్చింది, ఇంటికెళ్ళి జండు బాంబు రాసుకోవాలి అంతే. ఓకే ఓకే, అర్థమైంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రిలేషన్ అది ఒక్కటి బాగా పెట్టారు కానీ అదర్వైజ్ మూవీ అంతా చెత్త చెత్త. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అబ్బో, ఇది నేను చెప్పడం కరెక్ట్ కాదో తెలియదు కానీ అల్లు అర్జున్ ఏలు పెట్టి ఏదేదో చేసేసినట్టు అనిపించింది అన్న సినిమా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇది నేను చెప్పడం కరెక్ట్ కాదో తెలియదు కానీ అల్లు అర్జున్ ఏలు పెట్టి ఏదేదో చేసేసినట్టు అనిపించింది అన్న సినిమా. రామకృష్ణ గారిదే. రామకృష్ణ గారు ట్రిప్ లో ఏలు పెట్టేసి సెకండ్ హాఫ్ ఇటు పడతాడు తీసుకెళ్లిపోయాడు అల్లు అర్జున్. నేనైతే కంప్లీట్ క్రెడిట్ అల్లు అర్జున్ కే ఇస్తా. దిస్ ఇస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్, ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు, ఆ క్రెడిట్ అల్లు అర్జున్దే. రైటింగ్ లో ఫ్లాస్ ఉన్నాయి, అది కూడా అల్లు అర్జున్ కే ఇస్తా నేను. చాలా బాగుండే. సెకండ్ హాఫ్ మాత్రము అది అల్లు అర్జున్ వేలే అని నేను అనుకుంటున్నా. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారు? సుక్కు ఫ్యాన్ గా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అది ఖచ్చితంగా అల్లు అర్జున్ కావాలి, నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాకు అసలు సంబంధమే లేదు. గాడ్ ప్రామిస్, నిజమే చెప్తున్నా. అవసరం లేదు, మళ్ళీ ఆర్సీ 17 కొడతాం మేము. ఆర్సీ 17 తో సుకుమార్ కొడుతున్నాం. వేసేసాడు, బాగా వేసేసాడు. చూసారా ఏమంటున్నాడు? అది అదే సినిమాల మ్యాటర్ కన్నా నేను ఎక్కువ చెప్తున్నానంట. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. మస్తు గజాలన్న వేష్. నచ్చలేదురా. 3.5 hours రాడ్ పెద్ద తీసుకొచ్చి పెట్టారు. ఏం లేదు, ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. వరస్ట్ ఉందన్న. ఎందుకు నచ్చలేదన్న? ఎవరికైనా నచ్చిందని చెప్పమని ఇక్కడ అంటే ఎక్స్పెక్ట్ ట్రైలర్ చూసి మోసపడమంటే ఇదే పెద్ద దానికి సినిమాలో ఏం లేదు కాబట్టి ప్రమోషన్ సంతకనం చేశారా అంతే. వచ్చిండా సైంటిస్ట్? నచ్చలేనా వేస్ట్. 1000 రూపాయలు అయితే దండగా. అస్సలు బాగాలేదు సినిమా. ఫైట్ ఒక్కటి బాగుంది అంతే. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? పార్ట్ 1 పార్ట్ 1 మంచి ఉందన్న, పార్ట్ 2 మామూలుగా. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. బ్లాక్ బస్టర్ అంత రేంజ్ కాదు, చూడొచ్చు వన్ టైం. అంతా అస్సాం. టికెట్ ఎంత పెట్టావు? ఎంత పెట్టి కొన్నావు? 1000 వర్త్ కాదు. ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు, ఎవరి మాట ఏండు? అరే ట్రోల్ చేసిన వాళ్ళు మీరు చూడాలి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్. అంటే ట్రోల్ చేస్తే తగ్గిపోతారు అనుకున్నారా? మీ గుండెల్లో నిద్రపోతాడు. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను. పుష్ప అంటే ఇండియా, ఇండియా అంటే ఇండియన్ సినిమా పుష్ప. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అండ్ ఎవరికైనా చూపించండి రా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. డిసప్పాయింటెడ్. సెకండ్ హాఫ్ బాగాలేదు. సెకండ్ హాఫ్ అంత అనుకున్నంత లేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎలివేట్ చేశారు, అంతా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ హెవీలీ డిసప్పాయింటెడ్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్కౌట్. కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. మాట చెప్తున్నా, ఒక్క మాట చెప్తున్నా, నెగిటివ్ టాక్ ఇచ్చిన గుద్ద పల్లెంట. బలుపా? అహంకారమా? 1 2 3  4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 1
ఏం కన్ను నెత్తికొచ్చినాయా? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకోడు. మాకైతే నచ్చలే అన్న. అసలు ఏం సినిమా ఏందో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్ని పుష్పలు వచ్చినా గేమ్ చేంజర్ తర్వాతనే అన్న. ఈ పుష్ప అయితే మాకైతే సెట్ కాలేదు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఎర్రి పూలంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అస్సలు బాలేదు, అస్సలు బాలేదు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.